హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు మరియు నరసింహస్వామి మధ్య జరిగిన సంఘటన ఒక భీకరమైన యుద్ధం కంటే లోక కళ్యాణం కోసం జరిగిన ఒక దివ్య లీలగా చెప్పబడుతుంది. దీనిని శరభేశ్వర అవతార వృత్తాంతం అని పిలుస్తారు. 1. నేపథ్యం బ్యాక్గ్రౌండ్. భక్త ప్రహ్లాదుని రక్షించడానికి మరియు హిరణ్యకశిపుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తాడు. హిరణ్యకశిపుని వధించిన తరువాత కూడా నరసింహస్వామి కోపం అంటే ఉగ్రం తగ్గలేదు. ఆ స్వామి యొక్క భీకరమైన గర్జనలకు ఉగ్రరూపానికి బ్రహ్మాండమంతా కంపించిపోవడం మొదలైంది. దేవతలు మునులు ఆ ఉగ్రం వల్ల లోకనాశనం జరుగుతుందేమోనని భయపడ్డారు. 2. శివుని జోక్యం శివాస్ ఇంటర్వెన్షన్. నరసింహస్వామిని శాంతింపజేయడానికి దేవతలు పరమశివుణ్ణి ఆశ్రయించారు. శివుడు మొదట వీరభద్రుణ్ణి పంపి నరసింహస్వామిని శాంతించమని కోరాడు. కాని నరసింహస్వామి కోపం తగ్గకపోవడంతో లోకరక్షణార్థం శివుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. 3. శరభేశ్వర అవతారం ద ఫార్మ్ ఆఫ్ శరభ. శివుడు శరభేశ్వరుడు అనే విచిత్రమైన అత్యంత శక్తివంతమైన రూపాన్ని ధరించాడు. పురాణాల వర్ణన ప్రకారం ఈ రూపం ఎలా ఉంటుందంటే, ఇది పక్షి, జంతువు మరియు మనిషి కలిసిన రూపం. 2 తలలు, 2 రెక్కలు, 8 కాళ్లు, పదునైన గోళ్లు మరియు సింహం వంటి గర్జన కలిగి ఉంటుంది. శరభం అనే జంతువు సింహం కంటే బలమైనదిగా పురాణాల్లో చెప్పబడింది. 4. శరభ మరియు నరసింహ యుద్ధం ద కాన్ఫ్లిక్ట్. శరభేశ్వరుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్లాడు. ఇక్కడ పురాణాల్లో 2 ప్రధాన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శాంతింపచేయుట. శరభేశ్వరుడు తన రెక్కలతో నరసింహస్వామిని బంధించి ఆలింగనం చేసుకున్నాడు. ఆ స్పర్శ ద్వారా నరసింహస్వామిలోని ఉగ్రం అంటే అతి ఉష్ణం శివునిలోకి చేరి స్వామి శాంతించాడు. గండభేరుండ రూపం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శరభేశ్వరుడు వచ్చినప్పుడు నరసింహస్వామి అతనికి ప్రతిగా గండభేరుండ అంటే 2 తలల పక్షి రూపాన్ని ధరించాడని, వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిందని, చివరకు ఇద్దరూ శాంతించి తమ నిజ రూపాలకు వచ్చారని కొన్ని కథనాలు చెబుతాయి. ముగింపు. ఏది ఏమైనా ఈ సంఘటన యొక్క ముఖ్య ఉద్దేశం నరసింహస్వామి కోపాన్ని తగ్గించడమే. శరభేశ్వరుని ప్రభావంతో నరసింహస్వామి ఉగ్రం తగ్గి శాంతస్వరూపుడయ్యాడు. ఆ తరువాత శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ఒకటేనని, లోకరక్షణ కోసమే ఈ లీలలు జరిగాయని స్తుతిస్తారు. ఈ వృత్తాంతం మనకు శివకేశవుల మధ్య భేదం లేదని, అనగా అద్వైతమని, అవసరమైనప్పుడు ఒకరిని మరొకరు శాంతింపజేసుకుంటారని తెలియజేస్తుంది.